రాష్ట్రంలో రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కుడి ఎడమలుగా దగా చేస్తూ వస్తూ ఉంది. అడుగడుగునా రైతులను దగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం యొక్క చేతలు మాత్రం గడప దాటడం లేదు. మీరందరూ కూడా సాక్ష్యం. రైతు రుణమాఫీకి సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాలో 2 నెలల కింద ముఖ్యమంత్రి గారు 2750 కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బులు విడుదల చేశాను అని చెక్ కూడా ఇచ్చిండు. 2 నెలల కింద ఇచ్చాడు. మరి 2 నెలల కింద చెక్ ఇస్తే ఇవాళకైతే సంగారెడ్డికి చేరలేదు. నేను ఈ ప్రెస్ మీట్ మాట్లాడడానికి ముందు సంగారెడ్డి రైతులతో మాట్లాడినా, మెదక్ జిల్లా రైతులతో మాట్లాడినా, సిద్దిపేట జిల్లా రైతులతో మాట్లాడినా ఎక్కడ 1 రూపాయి అయితే రైతులకు డబ్బు పడలేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కుకే గంత పతార లేకపోతే అసలు ఏమైనా గౌరవం ఉంటుందా ఈ ప్రభుత్వానికి? 30వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఐ థింక్ నవంబర్ 30 నాడు చెక్ ఇచ్చాడు. నవంబర్ 30 నాడు ముఖ్యమంత్రి 2750 కోట్లు రైతులకు విడుదల చేస్తున్నాడు. ముఖ్యమంత్రి చెక్ ఇస్తాడు. ఈ రోజుకు రైతుల అకౌంట్లో రుణమాఫీ డబ్బులు పడవు. అంటే నువ్వు డమ్మీ చెక్ ఇచ్చినావా? అంటే ఎన్నికల ముందు ఏదైతే డమ్మీ హామీలు ఇచ్చినావో ముఖ్యమంత్రి ఎన్నిక కూడా డమ్మీ చెక్కులు ఇస్తున్నారా ముఖ్యమంత్రి గారు? మీరు ఎక్కడ పోయినాయి డబ్బులు? మరి గాల్లే ఉన్నాయా? నువ్వు ఇచ్చిన చెక్కు ఎందుకు పాస్ అవుతలేదు? అయితే డమ్మీ చెక్ ఇవ్వాలి, లేకపోతే రైతుల్ని ప్రజల్ని మోసం చేయాలి. ఏంటి దీని మీద స్పష్టత అడుగుతా ఉన్నా నేను. ఐ డిమాండ్ ద గవర్నమెంట్. మీరు 2750 కోట్లు అది ఇచ్చినామన్నారు. ఈ రోజు వరకు ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదు? ఎవరైనా ఒకవేళ అధికారులు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోండి. ముఖ్యమంత్రి గారు చెక్ అంటే అది ఈ రాష్ట్రానికి ఆయన హెడ్, అది పాస్ కావాలి కదా. ఒకవేళ అధికారులు తప్పుదో పట్టించిందా? చెక్కు బౌన్స్ అయిందా? చెక్కు ఏదైనా దారిదప్పిపోయిందా? ఏమైపోయింది? ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పట్టలేవు అని నేను అడుగుతాను. అందరికీ రుణమాఫీ అని కొందరికే పరిమితం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులు చాలా మంది ముఖ్యమంత్రి గారు డబ్బులు కట్టండి మీకు వేస్తామంటే ముఖ్యమంత్రి మాటలు నమ్మి అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి డబ్బులు కడితే ఈ రోజుకు వారికి డబ్బు పడడం లేదు. అన్ని పంటలకు బోనస్ అన్నాడు, ఒక్క పంటకే పరిమితం చేసిండు. ఆ ఒక్క పంటలో కూడా సగం పంటకే బోనస్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. పంటల బీమా పేరు మీద రైతుల్ని దగా చేసిండు రేవంత్ రెడ్డి గారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని దగా చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఉపాధి హామీ కూలీలకు ఏదైతే కొత్త పథకం వీళ్ళు చెప్తున్నారో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట చెప్తున్న ఉపాధి హామీ కూలీలకు కూడా దగా చేస్తున్నారు. రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి ఇవాళ 6,000కే పరిమితం చేసి దగా చేస్తూ ఉన్నారు. అంటే అడుగడుగునా దగా చేసి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వము అని చెప్పకనే చెప్తున్నారు. వారి చర్యలు, ఈ ప్రభుత్వం యొక్క చర్యలే చెప్తా ఉన్నాయి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని. ఎన్నికలప్పుడేమో అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులకు మొండి చేయి చూపిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగకు ఊర్లలకు వెళ్తున్నటువంటి మా అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెళ్లకు నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పోయినసారి ఎన్నికల ముందు మీరందరూ కూడా ఊర్లలో పోయారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇప్పుడు ఒకసారి మీరు ఊర్లలోకి వెళ్తున్నారు పండగకు. మనం అందరం కూడా ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. తల్లో తండ్రో తాతో నాయనమ్మనో అమ్మమ్మనో వ్యవసాయం నుంచి వచ్చిన కుటుంబాలే కదా మనందరం కూడా. ఒకసారి రైతులతో ఇంటరాక్ట్ కండి. మీరు గ్రామాల్లోకి పోయినప్పుడు ఆ రైతులతో మాట్లాడండి. రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గ్రహించండి. వానకాలం రైతు బంధు ఎట్లా ఎగబెట్టిండో అడగండి. రుణమాఫీ కాని రైతుల బాధలను ఒకసారి మాట్లాడండి. పంటలకు బోనస్ అని ఎట్లా మోసం చేసిండో ఒక్కసారి. ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ఒక పేరు పెట్టారు, పథకం పేరు. ఏంటది? వ్యవసాయ కూలీలకు నెలకు 1000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఎవరు వ్యవసాయ కూలీలు ఎలా గుర్తించాలి? వీళ్ళు ఏమన్నారంటే ఉపాధి హామీ పథకంలో మట్టి పనికి పోయే వాళ్ళను
మేము వ్యవసాయ కూలీలుగా గుర్తిస్తాము అన్నారు. మన రాష్ట్రంలో 50 లక్షల ఉపాధి హామీ కార్డులుంటే 1,02,00,000 మంది వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నారు. 50 లక్షల ఈజీఎస్ కార్డులు, ఉపాధి హామీ కార్డులుంటే ఆ 50 లక్షల కార్డుల మీద 1,02,00,000 మంది మట్టి పనికి, కూలీ పనికి వెళ్తున్నారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం నిబంధనలు పెట్టింది? 1 సెంటు భూమి ఉన్నా నువ్వు కూలీవి కాదు. 1 సెంటు భూమి ఉన్నా కూలీ కాదట. ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరంలో 20 రోజులు నువ్వు పనిచేసి ఉంటేనే నువ్వు కూలీవి. అనారోగ్యం వల్లనో ఇతర అవసరాల వల్లనో కారణాల వల్ల ఎవరైనా ఉపాధి హామీలో ఏడాది పోకపోతే ఆయన తీసేస్తారట. సెంటు భూమి ఉంటే కూడా ఉండడట. సెంటు భూమిలో ఏమైనా పంట పంటదా? మీరు ఒకసారి ఆలోచించండి. 5 గుంటల భూమి ఉందనుకోండి. 5 గుంటల భూమి ఉంటే వీళ్ళు చెప్పిన ఈ రైతు భరోసా పథకం కింద 6,000 ఒక పంటకు, 6,000 ఒక పంటకు అన్నారు. 12,000. 5 గుంటలు ఉన్న వాళ్ళకి ఎంత వస్తుంది? 750 వానకాలం, 750 యాసంగి. అంటే 5 గుంటలు ఉన్న రైతుకు 1,500 రూపాయలు వస్తుంది. నువ్వు 5 గుంటలు ఉన్నందుకు వ్యవసాయ కూలీ కింద నీకు 12,000 ఇయ్య అంటుండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 5 గుంటలు ఉండుడే శాపమా? ఊళ్ళల్లో పాపం దళితులకు, గిరిజనులకు గతంలో ప్రభుత్వాలు పంచిన భూములు ఏమైనాయంటే తాతలకు ఎకరం వస్తే పంచుకునే వరకు మనకి 5 గుంటలు వచ్చింది. ఇక 5 గుంటలు ఉంది. ఆయన రోజు పొద్దుగాలేసి గడ్డపార పట్టుకొని ఉపాధి హామీలో మట్టి పనికి పోతున్నాడు. 5 గుంటల్లో పంట వండింది లేదు, ఆయన బతికింది లేదు. కానీ నీకు 5 గుంటలు ఉంది కదా, వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12,000 నీకు ఇయ్య అంటుండు బట్టి విక్రమార్క. 5 గుంటల పంట పండుతుంది. ఆ దళితుడు బతుకుతాడా? గిరిజనుడు బతుకుతాడా? నువ్వు 5 గుంటల మీద రైతు భరోసా కింద ఇచ్చేదేమో 1,500 రూపాయలు, నువ్వు ఎగ్గొడుతున్నదేమో 12,000 రూపాయలు. ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎగ్గొడుతున్నది 12,000. అంటే ఆ రైతుకు 5 గుంటల రైతుకు ఎంత నష్టం అవుతున్నట్టు? 10,500 రూపాయలు నష్టం అవుతా ఉంది. అదేవిధంగా 10 గుంటల భూమి ఉంది అనుకో పైసా, నీకు రైతు భరోసా కింద వచ్చేది 3,000, నష్టపోయేది 9,000. అర్ధెకరం భూమి ఉందనుకోండి, రైతు భరోసా కింద 6,000 వస్తుంది, నీవు నష్టపోయేది 6,000. 30 గుంటల భూమి ఉందనుకోండి, నీకు వచ్చేది 9,000, నువ్వు నష్టపోయేది 3,000. అంటే ఈ రాష్ట్రంలో మీకు ఐడియా ఉండాలి, ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులు ఎందరు అంటే 24,57,000 మంది రైతులు ఉన్నారు. ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళు గుంట నుంచి 39 గుంటల వరకు, గుంట నుంచి 39 గుంటల వరకు భూమి ఉన్నటువంటి రైతులు 24,57,000 మంది. ఇందులో అతి ఎక్కువగా దళితులు, గిరిజనులు, బీసీలు మాత్రమే ఉన్నారు. అంటే నువ్వు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఏంటి? దళిత గిరిజనులకు శటగోపం పెట్టుడేనా? దళిత గిరిజన రైతుల నోరు కొట్టడమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసానా? అరే 1 కోటి మంది కూలీలు ఉన్నారు. వాటి నిజంగా గడ్డపార పట్టుకొని ఎందుకు పోతాడండి? పొద్దుగాల 6 గంటలకు లేచి గడ్డపార పట్టుకొని మట్టి పనికి ఉపాధి హామీలో పోయిందంటేనే ఆయన కూలీ. ఆ కూలీలో నోరు కొట్టడానికి మీకు చేతులు ఎట్లొచ్చినాయని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కను. గా కూలీలో నోర్లు కొట్టారా మీరు? గాల నోర్లు కొట్టడానికి మీకు చేతులు ఎట్లా వస్తున్నాయి? వ్యవసాయ కూలీలు అప్పుడేమో మీరు ఓట్లు వేయించుకున్నారు ఆశలు చెప్పి, ప్రతి కూలీకి ఇస్తామన్నారు. ఇప్పుడు 1 కోటి మంది కూలీలుంటే 10 లక్షల మందికే ఇస్తామంటున్నారు. అంటే 90 గోబల్స్ను మించిపోతా ఉన్నాడు ఆయన. గోబల్స్ను కూడా మించిపోతున్నాడు. అసెంబ్లీలో అప్పుల విషయంలో అబద్ధాలు మాట్లాడింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పు కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. కానీ 6 లక్షలని, 7 లక్షలని, 8 లక్షలని పూటకో తీరుగా బట్టి గారు మాట్లాడినారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లాకు పోయింది బట్టి గారు. నాగర్ కర్నూలులో నిన్న మాట్లాడుతూ అట బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదట, 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు కొద్దిగా సోయంగా ఉండాలి. నువ్వు నిలబడ్డ నాగర్ కర్నూలులో, మీరు మాట్లాడిన మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. నువ్వు 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదంటే 6.5 లక్షల ఎకరాల్లో ప్రతి పంటకు నీళ్ళు వచ్చే రైతులు నిన్ను ఏమనుకుంటారు బట్టి విక్రమార్క గారు? మీ గౌరవం ఏమైనా ఉంటుందా?
నువ్వు మాట్లాడిన ఒక మహబూబ్ నగర్లోనే 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం, ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశాం. మీరు పడావు పెట్టిన పండబెట్టిన ఆర్డీఎస్ కు పూర్వ వైభవం తెచ్చినాం. తుమ్మిళ్ళ లిఫ్ట్ పెట్టి ఆ ఆర్డీఎస్ లో 40,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. చెక్ డ్యాములు కట్టాం, చెరువులు బాగా చేశాం. కలవకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులలో బరువులెత్తించి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. బట్టి గారు మాట్లాడతారు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇయ్యలే, ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని మాట్లాడితే ప్రజల్లో మీరే పలచన అవుతారు, మీ విశ్వసనీయత మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు, ప్రజల్లో గౌరవాన్ని కోల్పోతారు. సోయి తెచ్చుకొని మాట్లాడండి. కావాలంటే నేను బహిరంగ చర్చకు సిద్ధం. బట్టి గారు ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని నువ్వు అన్నావు కదా, ఎక్కడికి రమ్మంటావు? మధిరకు రమ్మంటావా, ఖమ్మంకు రమ్మంటావా, సెక్రటరేట్కు రమ్మంటావా, మీ ప్రగతి భవన్కు రమ్మంటావా, లేదు ఏ మీడియా ఆఫీస్కు రమ్మంటావో చెప్పు, నేను వస్తా. ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని నువ్వు అన్నావు, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు అన్నావు కదా. ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామో, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినామో లెక్కలతో సహా నేను వస్తా. మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ తప్పైతే గౌరవంగా హుందాగా నేను తప్పు మాట్లాడినా, పొరపాటు మాట్లాడినా, నా పిఆర్ఓ తప్పు రాసిచ్చిండని చెప్పి క్షమాపణ చెప్పండి. కానీ ఇట్లా వేగ్గా అసెంబ్లీలో అబద్ధాలే, బయట కూడా అబద్ధాలు మాట్లాడితే ప్రజల్లో మీ విశ్వసనీయత పోతుంది, ప్రజలు మిమ్మల్ని నమ్మకుండా పోతారని చెప్పి బట్టి గారిని నేను కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.